प्रदाने समस्तदेवताभ्यो नमः नीराजनं दर्शयामि। नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। गोविन्दा गोविन्दा सर्वदेवताभ्यः प्रसादेन समस्तकार्येण समस्तविजयाभिवृद्धिरस्तु। ప్రతి గుండెలో చైతన్యమే రగిలించను రామన పార్టీ అసమానతలు అంతం చేసే యువన భారత చైతన్య యువజన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా జరుగుతున్న మొట్టమొదటి పత్రికా సమావేశానికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, నాయకులకు, మీడియా మిత్రులకు, ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతులకు, తెలంగాణ ఉద్యోగులకు, తెలంగాణ యువకులకు అన్యాయం జరుగుతోందని, ఎంతోమంది చేసిన పోరాటాల వల్ల, ఎంతోమంది చేసిన ప్రాణత్యాగం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే విషయం మనందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రధానంగా నీరు, నిధులు, నియామకాలు అంటూ ఈ 3 అంశాల మీద ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినప్పటి టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించిన పార్టీ గత 9 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క వర్గానికి న్యాయం చెయ్యలేదు, ఏ ఒక్క రంగంలో కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు అనే విషయాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించారు. ముఖ్యంగా రాష్ట్రం ఏర్పడ్డాక గత 9 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య ఎలా ఉంది అనే విషయము అందరికీ తెలిసిన విషయమే. యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేసీఆర్ గారి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అదేవిధంగా ఈరోజు నీటి ప్రాజెక్టులకు సంబంధించి, ఈ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి గురించి అన్ని రకాలుగా కేసీఆర్ ప్రభుత్వము విఫలమైంది. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల్లో పూర్తిగా అవినీతి జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా రాజకీయ దోపిడీ జరుగుతోందనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ గుర్తించారు. రాష్ట్రంలో 100కి 85% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలని కేవలము అధికారం కోసం, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇప్పుడున్న పార్టీలు ఉపయోగించుకుంటున్నారు తప్ప ఈ వర్గాలకు అభివృద్ధి చేయడంలో, అధికారాన్ని అందించడంలో పూర్తిగా విఫలమయ్యారు. కేసీఆర్ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ గత 9 సంవత్సరాల్లో అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి న్యాయం చెయ్యలేదనే విషయాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించారు. ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అన్యాయం జరుగుతోంది, యువకులకు అన్యాయం జరుగుతోంది, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అన్యాయం జరుగుతోంది. అన్ని రకాలుగా అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ గారు, ఆయన కుటుంబము, ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్ని రకాలుగా దోపిడీ చేసే కార్యక్రమం గత 9 సంవత్సరాల నుండి చేశారు. ఈరోజు బీసీ బంద్ అని బీసీల గురించి, ఎస్టీల గురించి, ఎస్సీల గురించి, మైనారిటీల గురించి మాట్లాడే టీఆర్ఎస్ నాయకులు, ఆ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ వర్గాలకి న్యాయం చేయడంలో, అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. కేవలం తన కుటుంబ అభివృద్ధి కోసం, తన పార్టీ నాయకులు, కార్యకర్తల అభివృద్ధి కోసం గత 9 సంవత్సరాల నుండి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకు తిన్నారనే విషయాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలందరూ గుర్తించారు. ఇంత దోపిడీ జరుగుతుంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద, ఈ దోపిడీ మీద పోరాటం చేయాల్సింది పోయి
కేసీఆర్ ఇచ్చే కాసుల కోసం, కాంట్రాక్టుల కోసం కక్కుర్తుపడి పూర్తిగా లాలూచి పడ్డారనే విషయాన్ని కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి మేలు జరగాలన్నా, యువత అభివృద్ధి చెందాలన్నా, మరీ ముఖ్యంగా రాజకీయ దోపిడీతో పాటు అన్ని రకాలుగా దోపిడీకి గురవుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు కావాలి అని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మెజారిటీ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఈరోజు తెలుగు 2 రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయాలపైన, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ దోపిడీ మీద అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు పేదలను ఏ విధంగా అణచివేస్తున్నారు, ఏ విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను అణచివేస్తున్నారు, వీటన్నింటి మీద ఒక మార్పు కావాలి. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ మార్పు జరిగినప్పుడే ఇక్కడ వ్యవసాయ అభివృద్ధి కోసం కానీ, యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం కావచ్చు, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన అభివృద్ధితో పాటు రాజకీయ స్వాతంత్రం కావాలంటే రాజకీయ మార్పు కావాలి అనే ఆశయంతో ఆవిర్భవించిన భారత చైతన్య యువజన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళడానికి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారత చైతన్య యువజన పార్టీ తెలంగాణలో పోటీ చేయడానికి నిర్ణయం తీసుకుంది. బీసీవై పార్టీ ఏ ఆశయంతో అయితే ఆవిర్భవించిందో, ఏ సిద్ధాంతాల కోసం అయితే ఆవిర్భవించిందో ఆ ఆశయాలని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి పూర్తిగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడిన బీసీవై పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం వారు చెరుకు రైతు గుర్తుని కేటాయించినందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, బీసీవై పార్టీ ఆవిర్భావం లక్ష్యాలలో ప్రధాన లక్ష్యము వ్యవసాయ అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడము, అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు రాజకీయ స్వాతంత్రంతో పాటు అన్ని రకాలుగా అన్ని వర్గాల వాళ్ళకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఏ ఆశయంతో అయితే బీసీవై పార్టీ ఆవిర్భావం జరిగిందో ఆ ఆశయానికి అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం వారు చెరుకు రైతుకు గుర్తును కేటాయించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయబోయే అభ్యర్థులకు ఎన్నిక గురించి, అదేవిధంగా బీసీవై పార్టీ రాష్ట్ర కమిటీకి సంబంధించి కూడా రాబోయే 3-4 రోజులు కూడా పూర్తిగా కసరత్తు నిర్వహించి నవంబర్ 1వ తేదీన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల వివరాలు, అదేవిధంగా రాష్ట్ర పార్టీకి సంబంధించిన కార్యవర్గము ప్రకటించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి కోసం, యువకుల అభివృద్ధి కోసం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం, అదేవిధంగా విద్యా విధానంలో మార్పు కోసం, వైద్య విధానంలో మార్పు కోసం, ఉద్యోగులకు భద్రత కల్పించడంతో పాటు వారి భవిష్యత్తు కోసం అన్ని రకాలుగా బీసీవై పార్టీ మేనిఫెస్టోని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కల్పించాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ దోపిడీని అరికట్టడానికి బీసీవై పార్టీకి మద్దతు తెలపాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చిత్తూరుకి సంబంధించిన వ్యక్తి, తెలంగాణలో పార్టీస్ పెట్టి వాటి సస్టైనిటీకి సంబంధించి క్వశ్చన్ మార్క్స్ ఇంకా కొనసాగుతున్నాయి. లైక్ షర్మిల పార్టీ అవ్వచ్చు, కేఏ పాల్ గారి పార్టీ అవ్వచ్చు, వాటి ఉనికిని ఇంకా పూర్తి స్థాయిలో చాటుకోలేదు.
మీరు ఇంత ధీమాగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే తెలంగాణ పొలిటికల్ సినారియో ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ కదా. ఖచ్చితంగా అమ్మా, ఈరోజు నేను ఎక్కడి నుండి వచ్చాననేది కాదు ఇంపార్టెంట్. ఈరోజు పార్టీ ఏ ఆశయాలతో వచ్చింది, ఏ ఉద్దేశంతో వచ్చింది అనేది ఇంపార్టెంట్. మరి నేను చిత్తూరు నుండి వస్తే కేసీఆర్ గారు విజయనగరం నుండి వచ్చారు, ఆయన కూడా ఆంధ్ర నుండినే వచ్చారు కదమ్మా. మరి మిగిలిన పార్టీలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఢిల్లీ నుండి వచ్చాయి. మరి ఇక్కడ ఉన్న పార్టీ అంటే ఎట్లా చెప్పాలి? ఇక్కడ ప్రజలు ఆదరిస్తున్నారా లేదా, లేదు పార్టీ సిద్ధాంతాలు ఏంటి అనేది ఇంపార్టెంట్ తప్ప పార్టీ ఎక్కడి నుండి వచ్చింది అనేది కాదు ఇంపార్టెంట్. అలా తీసుకుంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ గారు ఆంధ్ర నుండి వచ్చిన వాళ్ళే, వలస వచ్చిన వాళ్ళే. అదేవిధంగా ఢిల్లీ పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఏమి ఇక్కడ నుండి తెలంగాణలో పుట్టుకు రాలేదు. అదేవిధంగా బీసీవై పార్టీ కూడా ఆంధ్రాలో ఆవిర్భావం జరిగినప్పటికీ కూడా తెలంగాణలో ఖచ్చితంగా బీసీవై పార్టీని ఆదరిస్తారు. బీసీవై పార్టీ సిద్ధాంతాలని, ఆశయాలని ఖచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకంతోనే ఈరోజు తెలంగాణలో ముందుకు వచ్చాను. నాయకుడు ఆవిర్భవించెను రామచంద్ర యాదవన్న ప్రజల కోసమే పెట్టిన